సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు స్మాక్ డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్ ఫ్యూడ్ పైన ఒక మంచి ఇంట్రెస్టింగ్ టీజ్ దొరికింది. పాల్ హేమన్ ఆ టీజ్ ఇచ్చినారు అక్కడ, ఒకటి జరిగిందనే మాట చెప్తాను. అండ్ అంతేకాదు ర్యాండీ ఆర్టన్ ఈరోజు కోడి రోడ్స్ కోసం అక్కడ కోడి రోడ్స్ కాపాడడానికి వచ్చినారు. అండ్ ద విజన్ ఫ్యాక్షన్ పైన బ్రాన్సన్స్ పైన బ్రౌన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ బి చేసిన నిజంగా కొంచెము సర్ప్రైజింగ్గా కొంచెం మంచిగా అనిపించింది. అండ్ మళ్ళీ ఒకసారి ర్యాండీ ఆర్టన్ ఈరోజు అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ పైన లుక్ ఇచ్చిండు. బాస్ అసలు లుక్ ఇస్తుండు, కానీ ఇంకా టైటిల్ కోసం అసలు అవకాశాలు చాలా తక్కువ దొరికినాయి మన ర్యాండీ ఆర్టన్కి ఓపెన్ చెప్పాలంటే. సో మరోసారి అదే యాంగిల్ చూపించినారంటే చాలా జరిగింది ఈరోజు మన స్మాక్ డౌన్లో. సో అందుకని ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను మన ఛానల్ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎస్, మన సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ అని ఉంటుంది. ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోవచ్చు ఓన్లీ 59 రూపీస్లో. అండ్ నియర్లీ ఒక 22 మెంబర్స్ దాకా తీసుకున్నారు మన మెంబర్షిప్. సో నిజంగా చాలా మంచి అనిపించింది. సో ఆ 22 మెంబర్స్కి చాలా థ్యాంక్స్. మీ పేరు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఎవరెవరు మెంబర్షిప్ తీసుకున్నారు అలా పేరు ఇవి. సో అందరికీ థ్యాంక్స్ ఎవరెవరు తీసుకున్నారు. అండ్ అంతేకాదు ఇప్పుడు 22 మెంబర్స్ తీసుకున్నారు కదా, సో ఒక 100 మెంబర్స్ కాగానే నేను లైవ్ వస్తాను, వారంలో ఒక లైవ్ స్ట్రీమ్ చేస్తాను. స్పెషల్లీ అది మీకోసమే ఉంటుంది, ఓన్లీ మెంబర్స్ కోసమే ఉంటుంది. సో ఒక 100 మెంబర్స్ కాగానే మనం లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తాం. వారంలో ఒక లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. అండ్ ఆ లైవ్ స్ట్రీమ్లో మీరు డైరెక్ట్గా లైవ్లో అక్కడ చాట్లో క్వశ్చన్ అడగొచ్చు. అండ్ మీ క్వశ్చన్కి నేను డైరెక్ట్గా లైవ్లోనే ఆన్సర్ ఇచ్చేస్తాను. సో థ్యాంక్ యూ ఎవరెవరు మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో ఈ మెంబర్షిప్ తీసుకొని వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ బాస్. సరే, స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ది. సో మన పాల్ హేమన్ అక్కడ రింగ్లో వచ్చి చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్. అండ్ ఈరోజు చాలా ఉంది మాట్లాడాలని, మాట్లాడుకుని ఈరోజు చాలా ఉంది. అండ్ మన దగ్గర 2 గంటలు ఉన్నాయి ఈరోజు స్మాక్ డౌన్వి. బట్ ఇప్పుడు బ్యాక్ స్టేజ్ కొంతమంది భయపడిపోతారు, ఏంది పాల్ హేమన్ మొత్తం 2 గంటలు మొత్తం రింగ్లో ఉంటాడా అని. సో చూడండి, ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బ్యాక్ స్టేజ్ కొంతమంది, ఎందుకంటే నేను మొత్తం టైం తీసుకొని అన్నట్టు అక్కడ మాట్లాడినారు. అండ్ బాస్ దేని గురించి మాట్లాడదాం చెప్పండి అని అక్కడ ఫ్యాన్స్కి అడిగినారు. అండ్ పాల్ హేమన్ చెప్పినారు. సో ఫస్ట్ మనము ది ఛాంపియన్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి మాట్లాడదామా అని ఈ టైప్లో పాల్ హేమన్ చెప్పంగానే అక్కడ ఒక చాంట్ ఒక పేరు వినపడ్డది. అండ్ అది ఏంటంటే ఓటీసీ ఓటీసీ ఓటీసీ. ఎస్, ఓటీసీ ఓటీసీ అక్కడ ఫ్యాన్స్ అందరూ చాంట్ చేసినారు. సో అప్పుడే పాల్ హేమన్ ఏమన్నారంటే, నిజంగా ఐ లవ్ నాకు నిజంగా చాలా మంచి అనిపిస్తుంది ఓటీసీ గురించి మాట్లాడాలంటే, రోమన్ రేన్స్ గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం చెప్పండి, రోమన్ రేన్స్కి బిగ్ బ్రాన్సన్ రీడ్ ప్యారిస్లో చాలా భయంకరంగా ఇచ్చి రోమన్ రేన్స్ని పలకొట్టి మరి పంపించేసినాడు. రోమన్ రేన్స్ ఎంజాయ్ అయిపోయిందని ఈ టైప్లో అక్కడ రోమన్ రేన్స్కి ఎక్కిరిచ్చినారు పాల్ హేమన్. అండ్ ఇప్పుడు మాట్లాడాలంటే మనము ఒక కుక్క గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆ కుక్క, ఆ డాగ్ ఇంకెవరు కాదు, బ్రౌన్ బ్రేకర్ ఇన్ ఫ్యూచర్లో ఒక మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్స్, కంటిన్యూగా 5-10 మెయిన్ ఈవెంట్స్, రసమైన మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ బ్రౌన్ బ్రేకర్. 2030s నుంచి స్టార్ట్ అయిపోతుంది, 2040s వరకు వెళ్తుంది అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతేకాదు పాల్ హేమన్ అక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదామా అని ఈ టైప్లో చెప్పంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్. సో మన కోడి రోడ్స్ ఇంటరప్ట్ చేసినారు పాల్ హేమన్కి. అండ్ కోడి రింగ్లో రాగానే ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత కోడి రోడ్స్ చెప్పినారు, మనం అందరము రసల్ పలూజా రీక్యాప్ చూసామా,
హే చూడు పాల్ హేమన్, నేను రీసెంట్లీ నీకు రాలో గూన్ అని చెప్పేసినాను. సో ఐఎమ్ సారీ, అంటే నేను నీకు అట్లా చెప్పకూడదు, ఎందుకంటే నువ్వు అసలు గూన్ కాదు, అంటే నువ్వు నిజంగా చాలా స్మార్ట్ మనిషివి అని మన పాల్ హేమన్ గురించి చెప్పినారు. అండ్ ఒకటేసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదామని చెప్పినారు. ఎస్, నువ్వు బ్రాక్ లెస్నర్ గురించి ఏమైనా చెప్తావా? ఎందుకంటే చూడొచ్చు అక్కడ స్క్రీన్ పైన అని అక్కడ స్క్రీన్లో మనకి మన రసల్ పలూజాలో పాల్ హేమన్ ఇంట్రడ్యూస్ చేసినారు కదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. సో అదే ఫోటోని అక్కడ చూపించినారు స్క్రీన్లో. అండ్ దాని తర్వాత ఇక మన కోడి రోడ్స్ చెప్పినారు. సో ఇదంతా చూసి ఒకటి మాత్రం అర్థమవుతుంది, పాల్ హేమన్ ఇదేదో జస్ట్ వన్ నైట్ కోసం అయితే కాదు, ఏదో ఒక్క రోజు కోసం నువ్వు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు. అది మీ ఫేస్ చూస్తుంటే చాలా క్లియర్లీ అర్థమవుతుంది ఈ ఫోటోలో. సో అందుకనే పాల్ హేమన్ ఇప్పుడు నాకు ఒక మాట చాలా క్లియర్లీ చెప్పు. అండ్ అది ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఒరకల్తో మాట్లాడుతున్నానా, లేదా నేను వాయిస్ మ్యాన్తో మాట్లాడుతున్నానా, లేదా నేను అడ్వకేట్తో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అడ్వకేట్తో మాట్లాడుతున్నానా అని ఈ టైప్లో మన కోడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే పాల్ హేమన్ ఒక సాలిడ్ రిప్లై ఇచ్చినారు. పాల్ హేమన్ ఏమన్నారంటే, నువ్వు ఒక గోడ్తో మాట్లాడుతున్నావు, అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్తో మాట్లాడుతున్నావు అని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే, నిజం చెప్పాలంటే నేను హ్యాజ్ ఏ ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నేను ఒకటి చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నాను నీకు కోడి రోడ్స్. అండ్ అది ఏంటంటే, నువ్వు నన్ను ఇంటరప్ట్ చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడుతున్నావు చూడు. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు, మన కోడి రోడ్స్ అందరు తెలుసు, అందరికి ఒక మాట తెలుసు. అండ్ అది ఏంటంటే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇక్కడ ఉంటే అందరి కోసమే డేంజర్, అంటే అందరు డేంజర్లో ఉంటారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఉన్న జాగాలో. అండ్ ఇంకోటి ఏంటంటే కోడి రోడ్స్, నీకోసం ఒక గుడ్ న్యూస్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇక్కడ రాలేదు అనగానే అక్కడ ఉన్న అంటే అక్కడ ఎంకల్ నుంచి బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ అక్కడ రింగ్లో వచ్చేసినారు. సో అప్పుడే పాల్ హేమన్ ఏమన్నారంటే, నువ్వైనా సరే కోడి రోడ్స్ కొంచెం డేంజర్లోనే ఉన్నావని చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు, అప్పుడే ఇక బ్రాన్ బ్రేకర్ బిగ్ బ్రాన్సన్ రీడీలో ఫేస్ టు ఫేస్ వచ్చినారు కోడి రోడ్స్కి. కోడి అక్కడ అస్సలు భయపడలేదు. కోడి రోడ్స్ ఇంకా చాలా క్లియర్లీ చెప్పినారు బ్రాన్ బ్రేకర్కి. అండ్ అది ఏంటంటే, నువ్వే కదా, అంటే నీ గురించి నేను చాలా వింటున్నాను, అంటే నువ్వు ఫ్యూచర్ రసల్ మేనియా మెయిన్ ఈవెంటర్ అని. కానీ ఓపెన్లీ చెప్పాలంటే చూడు, నేను నీకు పాల్ హేమన్ గురించి ఒకటి క్లియర్లీ చెప్పేస్తాను. నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు నేను చాలా నేను ఈ పాల్ హేమన్ గాయ కావాలని నా మనసు చాలా ఉంటుండే. బట్ నిజం చెప్పాలంటే నువ్వు ఒక రసల్మేనియా మెయిన్ ఈవెంటర్ అని నీకు చెప్తాడు. అండ్ ఇదే మాట మేబీ బ్రాన్సన్ రీడ్కి చెప్తాడు అనుకుంటా, అంటే మన పాల్ హేమన్. ఎందుకంటే పాల్ హేమన్ అసలైన ముఖము ఎవరు చూసినారంటే ఎవరు చూడలేదు బాస్, అసలు ఎవరు పాల్ హేమన్ ఎప్పుడైనా సరే అంటే మారిపోతాడు అలాంటి మనిషి. అండ్ పాల్ హేమన్ ఎవ్వరికి లాయల్ ఉండడు, అండ్ కనీసం నీకైతే అస్సలు ఉండడని మన కోడి రోడ్స్ చెప్పేసినారు బ్రాన్ బ్రేకర్కి. అండ్ ఫైట్ కావాలి కదా, సరే ఫైట్ చేద్దామని చెప్పినారు. అంటే ఆ బ్లేజర్ తీసినారు అక్కడ, అండ్ వాచ్ అక్కడ ఒకటికి ఇచ్చినారు. అండ్ అక్కడ పంచెస్ స్టార్ట్ అయిపోయినాయి, చిన్న బ్రాల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ కోడి బాగానే కొట్టిన వారు కోడి పైన ఇలా అటాక్ చేయగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. సో మన ర్యాండీ ఆర్టన్ అక్కడ వచ్చి ఇలా పైన అటాక్ చేసినారు బాస్. ర్యాండీ ఆర్టన్ మన కోడి రోడ్స్కి కాపాడినారు, అంత బాగానే ఉండే అక్కడ. అండ్ మళ్ళీ ఒకసారి ర్యాండీ ఆర్టన్ అన్డిస్ప్యూటెడ్ టైటిల్ లేపినారు. అండ్ అదే లుక్ ఇచ్చినారు, ఇంతకుముందు ఒక లుక్ ఇచ్చినారు. మ్యాచ్ అనుకున్నాం, ఏదో అనుకున్నాం, హిల్టన్ అనుకున్నాం, బట్ అదంతా ఏం కాలేదు. అంటే మ్యాచ్ జరిగింది బట్ ఒక హీల్లా జరగలేదు. బట్ ఇప్పుడు మళ్ళొకసారి టైటిల్ సైడ్ లుక్ ఇచ్చిండు మన ర్యాండీ ఆర్టన్, బట్ దాని తర్వాత ఆ టైటిల్ ఇచ్చేసిండు కోడి రోడ్స్కి. సో ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్ ఫ్యూడ్ పైన చాలా మంచి టీజ్ ఇచ్చినారు బాస్. మేబీ ఆ ఫ్యూచర్ ఫ్యూడ్ ఎవరితోనైనా కావచ్చు, అంటే మేబీ కోడితోనే కావచ్చు అన్నట్టు అక్కడ ఒక జబర్దస్త్ హింట్ ఉండే. ఎందుకంటే అందరు డేంజర్లో ఉంటారని చాలా క్లియర్లీ చెప్పేసినారు. అండ్ అక్కడ కోడి రోడ్స్ ఉండే అక్కడ, అండ్ కోడి బ్రాక్ గురించి అక్కడ మాట్లాడిండు. సో ఒక టీజ్ అయితే ఉంది, చూద్దాం. నాకేమైనా రూమర్ వస్తే
దీని గురించి ఈరోజు ఒక సెకండ్ వీడియో వస్తుంది. ఈరోజు మన ఛానల్లో సెకండ్ వీడియో వస్తుంది. అండ్ ఆ సెకండ్ వీడియోలో నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను ఏమైనా రూమర్స్ వస్తే. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ద మిస్ అండ్ కార్మెలో హేస్ మధ్యలో. అండ్ బాస్ మీకు తెలుసు కదా, అంటే ద మిస్ ఒకటిసారి అంటే కార్మెలో హేస్ ఫైట్ చేస్తున్నా ఒకటిసారి ఇష్టం ట్యాగ్ తీసుకుంటాడు. బట్ ఈ రోజు ట్యాగ్ తీసుకున్నప్పుడు బాస్ అక్కడ మన కార్మెలో హేస్ ఒక టైప్లో అంటే చేయిట్లు కట్టి పట్టుకున్నారు ద మిస్ది. అండ్ దానివల్ల అక్కడ ఏమైందంటే ద మిస్ అక్కడ చాలా దెబ్బలు తిన్నాడు. అండ్ ద మిస్ ఈ మ్యాచ్ అంటే కార్మెలో హేస్వి ఓడిపోయింది ఒక లెక్కలో, ట్యాగ్ టీమ్ మ్యాచ్ కదా. బట్ ఇలా మధ్యలో అండర్స్టాండింగ్ కరెక్ట్ లేదన్నట్టు అక్కడ చూపించేస్తున్నారు. అండ్ ద మిస్ అండ్ కార్మెలో హేస్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో ద స్ట్రీట్ ప్రాఫిట్స్ గెలిచినారు. అండ్ అక్కడ కామెంటర్స్ టేబుల్ సైడ్ మనకి వైట్ 6 ఫ్యామిలీవి కనిపించింది. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జూలియా అండ్ కియానా జేమ్స్ వర్సెస్ మన మిషన్ అండ్ బి ఫ్యాబ్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన జూలియా అండ్ కియానా జేమ్స్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. డ్రూ మ్యాకింటైర్ ఒక బూట్ అంటే ఒక మెడికల్ బూట్ వేసుకొని వచ్చినారు, అంటే కొంచెం కుంటుకుంటూ వచ్చినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ వచ్చి అక్కడ చెప్పినారు, చూడండి ఇది సేమ్ ఎరీనా నేను 2017లో రిటర్న్ చేసినప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఇదే సేమ్ ఎరీనాలో నేను రిటర్న్ చేసినాను. అండ్ నేను నా కెరియర్ది అంటే సెకండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఇదే ఎరీనాలో గెలిచినాను. అండ్ ఇదే సేమ్ ఎరీనాలో నేను యాజ్ ఎ ఛాంపియన్ రావాల్సింది, బట్ నేను రాలేదు. నేను అంటే ఛాంపియన్షిప్ గెలవలేదు. ఎవరి వల్ల? కోడీ రోడ్స్ వల్ల. అండ్ ఈ కోడీ రోడ్స్ చాలా పెద్ద చెస్ ప్లేయర్, ఎందుకంటే కోడీ రోడ్స్ చాలా పెద్ద గేమ్ ఆడేసిండు. నా మ్యాచ్లో అంటే రసల్ పలుజాని కోడీతో ఫైట్ చేసినప్పుడు అక్కడ రెఫరీ 6 సెకండ్ తీసుకున్నాడు అంటే కౌంట్ చేయడానికి. అండ్ అంతేకాదు ఇదే రింగ్ బయట నేను కామెంటర్స్ టేబుల్ సైడ్ కోడీకి క్లేమోరిజం అనుకుంటే అదే రెఫరీ మధ్యలో వచ్చినాడు. ఆ స్టీల్ స్టెప్ అని అటాక్ చేస్తే ఆ స్టీల్ స్టెప్తో అటాక్ చేస్తే ఏమైనా మ్యాచ్ డిస్క్వాలిఫై అవుతుందా? లేదు, కాదు. బట్ అయినా రెఫరీ చాలా అంటే చాలా మధ్యలోకి వచ్చిండు. అంటే ఈ రెఫరీ డబ్ల్యూడబ్ల్యూ కోసం పని చేస్తుండా లేదా కోడీ రోడ్స్ కోసం పని చేస్తుండా? చూడు, ఇప్పుడు నాకు రెఫరీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు రెఫరీకి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని నడిపించాలి, సరే నేను అర్థం చేసుకోగలను. కానీ కోడీ రోడ్స్తో ప్రాబ్లం. కోడీ రోడ్స్ దగ్గర అలాంటి పవర్స్ ఉన్నాయి అండ్ ఆ పవర్స్ యూజ్ చేస్తుండు అని చాలా చెప్పినారు అక్కడ. ఈ టైప్లో ఒక చాలా పెద్ద బ్లేమ్ వేసినారు కోడీ పైన. సో అప్పుడే అక్కడ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ ఇంటరప్ట్ చేసినారు. అండ్ నిక్ ఆల్డిస్ వచ్చి చెప్పినారు అక్కడ డ్రూ మ్యాకింటైర్కి, చూడు డ్రూ, నువ్వు చెప్పింది కరెక్టే, ఎక్కడో కొంచెం కరెక్టే, బట్ ఒక గుర్తుపెట్టుకో, ఇది రెస్లింగ్. అండ్ రెస్లింగ్లో ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. ఒక్కొక్కసారి మొత్తం మనది ఉంటుంది, ఒక్కొక్కసారి అన్ని మనకి వెళ్ళిపోతాయి అనమాట. ఒక్కొక్కసారి మన రోజు ఉండదు. అండ్ ఆ రోజు అది యాక్చువల్లీ నీ డే కాదు, అది నీ నైట్ కాదన్నమాట అని ఈ టైప్లో చెప్పినారు. అండ్ నీ కాళ్ళకి అసలు ఏమైంది, ఆ మెడికల్ బూట్ ఎక్కడ నుంచి వచ్చిన ఆ మెడికల్ టీమ్ అయితే ఇయ్యలే అన్నప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నీ మెడికల్ టీము కోడీ రోడ్స్ కోసం పనిచేస్తుంది, అందుకనే నాకు దగ్గర నా సపరేట్గా ఒక మంచి మెడికల్ టీం ఉంది నా దగ్గర అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. ఇక మన నిక్ ఆల్డిస్ ఇక రెఫరీ డిసిజన్ లాస్ట్ డిసిజన్, ఇక నువ్వు ఎంత చేసినాను ఎంత ఏడిచినా ఇక అంతే అన్నట్టు ఇక నిక్ ఆల్డిస్ అక్కడికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే బాస్ ఇక మన జేకబ్ ఫాట్ అక్కడ వచ్చినారు. వీళ్ళు చాలామంది జేకబ్ ఫాట్ ఎక్కడ అన్నారు. సో జేకబ్ ఫాట్ ఈరోజు రిటర్న్ చేసినారు. జేకబ్ ఫాట్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ జేకబ్ ఫాట్ ఏమన్నారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్, నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, నువ్వు ఎప్పుడు వేరేల పైన అంటే వేరేలకు బ్లేమ్ చేస్తూ ఉంటావు, అసలు తప్పు నీదే ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటావు అని ఎక్కడిచ్చినారు. డ్రూ మ్యాకింటైర్ నచ్చలేదు. అండ్ ఇలా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత మన జేకబ్ ఫాట్ అటాక్ చేసినారు బాస్. ఆ మెడికల్ బుట్తో ఇచ్చి పడేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ బాస్ ఈ చిన్న బ్రౌల్ అప్పర్ హ్యాండ్ మన జేకబ్ ఫాట్ది ఉండే. అండ్ ఇక్కడనే ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మన
యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం మనకి ఒక ఓపెన్ ఛాలెంజ్ మ్యాచ్ అంటే మన సామీ జైన్ రింగ్లో వచ్చి ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ NXT సూపర్ స్టార్ మన జీవాన్ ఎవన్స్ ఇచ్చినారు ఆన్సర్. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, ఓపెన్ చెప్పాలంటే చాలా పెద్ద మ్యాచ్ ఉండే, బాగా టక్కర్ ఇచ్చింది మనడు మన సామీ జైన్కి. బట్ బాస్ ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు సామీ జైన్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు సామీ జైన్. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ WWE ఛాంపియన్షిప్. టిఫనీ వర్సెస్ జేడ్ కార్గిల్ వర్సెస్ నాయా జాస్. సో బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండని చెప్పొచ్చు, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. బట్ బాచెస్ చాలా జరిగినాయి బాస్. ఎస్ అంటే ఇక్కడ రెఫరీ కౌంటీ దగ్గర చాలా బాచ్ జరిగింది. ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్గా తిప్పికొట్టిగా టిఫినీ గెలవాలని ముందే డిసైడ్ చేసినట్టు ఉన్నారు. సో అందుకనే ఈ మ్యాచ్లో అంటే రెఫరీ చాలా డ్రూ మ్యాకింటర్ చెప్పినట్టే చాలా జరిగింది. ఓపెన్ చెప్పాలంటే మన జేడ్ కార్గిల్కి అంటే బ్లడ్ వచ్చింది, అంటే ఫేస్ కట్ ఇక్కడ ఐబ్రో సైడ్ ఒక కట్ వచ్చింది అనమాట. అండ్ చాలా జరిగింది. అండ్ ఈ మ్యాచ్లుగా మన టిఫినీ గెలిచింది బాస్. అండ్ ఇక్కడనే మన స్మాక్ డౌన్ అయిపోయిన టిఫినీ అండ్ మన స్టెఫనీ వకేర్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. క్రౌన్ జూలీగా ఇలా మ్యాచ్ ఉంటుంది. అండ్ ఇక్కడనే మన స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.